మీరు మీ కారులో పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళినప్పుడు బంకుల్లో E10 లేదా E20 అని రాసి ఉండడం గమనించారా? పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారని మనందరికీ తెలుసు. కాలుష్యం తగ్గుతుందని, దేశానికి డబ్బు మిగులుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఇది మంచిదే. కానీ ఎక్కువ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడటం వల్ల మీ కార్ ఇంజిన్ మెల్లమెల్లగా లోపల నుంచే పాడైపోతుందని మీకు తెలుసా? ముఖ్యంగా మీది కాస్త పాత కార్ అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే. ఈ రోజు ఈ వీడియోలో ఎక్కువగా ఇథనాల్ వాడటం వల్ల మీ కారుకు జరిగే 5 ప్రధాన నష్టాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మొదట ఇథనాల్ అంటే ఏంటో సింపుల్గా చెప్పుకుందాం. ఇది చెరకు పిప్పి లేదా మొక్కజొన్నల నుంచి తయారు చేసే ఒక రకమైన ఆల్కహాల్. ప్రస్తుతం మార్కెట్లో 20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ ఎక్కువగా దొరుకుతోంది. ఇథనాల్ అనేది బర్న్ అవ్వడానికి బాగానే ఉంటుంది, కానీ దీనికి ఒక విచిత్రమైన గుణం ఉంది. అదేంటంటే ఇది గాల్లోని తేమను చాలా త్వరగా ఆకర్షిస్తుంది. ఇక్కడే మన కార్ల కష్టాలు మొదలవుతాయి. పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎక్కువైతే అది ఇంధన ట్యాంకులో ఉండే తేమను లాక్కుంటుంది. దీనివల్ల పెట్రోల్ ట్యాంక్ అడుగున నీరు చేరుతుంది. దీనివల్ల కారు ఇంధన ట్యాంక్ లోపల తుప్పు పడుతుంది. ట్యాంక్ మాత్రమే కాదు, ఇంధనాన్ని ఇంజిన్ వరకు తీసుకెళ్లే పైపులు కూడా పాడవుతాయి. ముఖ్యంగా పాత కార్లలో ఉండే మెటల్ విడి భాగాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. ఇథనాల్ అనేది ఒక పవర్ఫుల్ సాల్వెంట్. మన కార్ల ఇంజిన్లలో, ఫ్యూయల్ లైన్లలో చాలా చోట్ల రబ్బర్ గ్యాసెట్లు, ప్లాస్టిక్ పైపులు, ఓ రింగులు ఉంటాయి. ఎక్కువ ఇథనాల్ ఉన్న పెట్రోల్ నిరంతరం వీటి గుండా ప్రవహించినప్పుడు ఆ రబ్బర్ పైపులు మెత్తబడిపోయి కరిగిపోవడం లేదా పగుళ్లు రావడం జరుగుతుంది. దీనివల్ల ఫ్యూయల్ లీకేజీలు జరిగి కార్లలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా పెరుగుతుంది. చాలా మంది కార్ల యజమానులు ఇటీవలి కాలంలో కంప్లైంట్ చేస్తున్న విషయం మైలేజ్ తగ్గడం. సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అంటే ఇది తక్కువ శక్తినిస్తుంది. పెట్రోల్లో ఇథనాల్ ఎంత ఎక్కువ కలిపితే మీ కారు మైలేజ్ అంతగా తగ్గుతుంది. E20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ దాదాపు 6% నుంచి 10% వరకు తగ్గుతుందని అంచనా. ఇథనాల్ తేమను ఆకర్షించడం వల్ల పెట్రోల్ నాణ్యత దెబ్బతింటుంది. దీనివల్ల కారు స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది. కారు నడుపుతున్నప్పుడు సడన్ గా పికప్ పడిపోవడం, ఇంజన్ జర్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్టర్లు త్వరగా బ్లాక్ అయిపోయి భారీ రిపేర్ ఖర్చులు తెచ్చిపెడతాయి. మరి దీనికి పరిష్కారం లేదా అంటే 2023-24 తర్వాత వచ్చిన కొత్త కార్లన్నీ E20 మెటీరియల్ కంప్లైంట్తో వస్తున్నాయి. అంటే వాటి ఇంజిన్లు ఈ పెట్రోల్ను తట్టుకోగలవు. కానీ 2023 కంటే ముందు కొన్న పాత కార్ల యజమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేయాలంటే కారును ఎక్కువ రోజులు వాడకుండా గ్యారేజ్లో అలాగే వదిలేయొద్దు. ట్యాంకులో పెట్రోల్ ఎక్కువ రోజులుంటే తేమ ఎక్కువ చేరుతుంది. వీలైతే నమ్మకమైన బంకుల్లో నార్మల్ పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో చూసి కొట్టించండి. కారును టైం టు టైం సర్వీసింగ్ చేస్తూ ఫ్యూయల్ ఫిల్టర్లను మారుస్తూ ఉండండి. ఇథనాల్ వల్ల పర్యావరణానికి మంచిదే అయినా మన కార్ ఇంజిన్ భద్రత కూడా మనకు ముఖ్యమే కదా.